నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మంగళగిరిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో తాను 5,000 ఓట్లతో ఓడిపోయానని, ఈసారి 50,000 ఓట్లతో గెలుస్తానని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు మాత్రం ఆయనకు 91,000 మెజారిటీ ఇచ్చారు. అంటే ప్రజలపై ఆయన పెట్టుకున్న నమ్మకం కంటే ప్రజలే ఆయనపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఇది లోకేష్ పనితీరుతోనే సాధ్యమైంది. మంగళగిరిలో పోటీ చేసినప్పుడు అందరూ రాజధాని ప్రాంతమని పోటీ చేస్తున్నారని ఆరోపించారు. వారి ఉద్దేశంలో అది కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉండే నియోజకవర్గం అని. అప్పటికే అమరావతిపై కమ్మ ముద్ర వేసిన కులపిచ్చి రాజకీయాలు చేసేవాళ్ళు చాలా మందిని నమ్మించారు. నిజమేంటంటే మంగళగిరిలో 5% కూడా కమ్మలు ఉండరు. అలా రెచ్చగొట్టి లోకేష్ పై కుల ప్రయోగం చేశారు. ఫలితంగా 5,000 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మంగళగిరి నియోజకవర్గం బద్దని సేఫ్ సీట్ చూసుకోవాలని చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ లోకేష్ ఓడిన చోటే గెలవాలని పట్టుదలకు వచ్చారు. అనుకున్నట్లుగా తర్వాత రోజు నుంచి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టంలో తన భాగం పంచుకోవడం ప్రారంభించారు. లోకేష్ కు 91,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఇక్కడ పులివెందుల ఫ్యాక్షన్ గ్రామాలు లేవు. ఓట్లు గుద్దేసుకోవడానికి ప్రతి ఒక్క ఓటు లోకేష్ తమకు అందుబాటులో ఉంటాడన్న కారణంగానే వేసిన ఓటే. ఓడిపోయినా సరే తమకు చేసిన సేవలకు ప్రతిఫలంగా వేసిందే. ఓ ప్రత్యేకమైన బృందాన్ని నియమించుకుని నారా లోకేష్ మంగళగిరిలో రాజకీయం చేశారు. నియోజకవర్గంలో ఎవరి ఇంట్లో శుభకార్యమైనా లోకేష్ నుంచి పలకరింపు వెళ్తుంది. విషాదమైన ధైర్యం చెప్పేందుకు ముందు ఉంటారు. మహిళల ఉపాధి పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేనేతలకు కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కల్పించారు. లోకేష్ సొంత డబ్బులతో చేసిన సేవలు ప్రజల్ని మెప్పించాయి. రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలతో రోజు సమావేశమయ్యారు. అపార్ట్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించి తన విజన్ చెప్పారు.